తులసి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. జగద్గురువైనటువంటి ఆ శ్రీకృష్ణ పరమాత్మల వారికి, ఆ తర్వాత జగదేక వీరుడైనటువంటి అర్జునుల వారి పాదపద్మాలకు నమస్కారం చేస్తూ ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం. మిథున రాశి. ఈ మిథున రాశి వారందరికీ కూడా మనకి రవి బుధులు వృషభ రాశి, ఆ తర్వాత శుక్రుడు మేషరాశి, శని మీనరాశి, రాహు కుంభరాశి, కేతు సింహరాశి, కుజుడు కర్కాటక రాశి సంచారాలు చేస్తున్నాడు, గురుడు మిథున రాశి సంచారాలు. ఈ విధంగా ఉండడం వలన మిథున రాశి వారికి అందరికీ కూడా మీ ఆప్తులు మీకు దూరమైనప్పటికీ కూడా మీరు నిరంతరం ఫోన్లు కొడుతూనే ఉంటారు. వాళ్ళకి ఆప్తుల్ని మళ్ళీ దర్జేర్చుకోవాలని. అయితే ఈ వారం అంతా కూడా మీరు ఈ ఆలోచనల్లో మారతాయన్నమాట. ఏ విధంగా అయినా సరే మనము పొదుపు చేయాలి అనేటటువంటి ధోరణితో వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో మీకు ఏమాత్రం డోకా లేదు. ఆల్రెడీ పొదుపరులు మీరు, కాబట్టి దాన ధర్మాలు చేయాలి అనేటటువంటి ఇన్స్పిరేషన్ మీకు వస్తుంది. కాబట్టి చేయండి. చేయడం వల్ల మంచిది పేదవాళ్ళకి, తర్వాత ఈ యొక్క వికలాంగులకి, అనాథలకి, ఆ తర్వాత సాధువులకి. అలాగే ఈ యొక్క మిథున రాశి వారికి భర్త పట్ల ఉన్నటువంటి శత్రుత్వం కొంతగా ఈ వారం తగ్గుతూ ఉంటుంది. మీ ఆడపడుచులు, మీ అత్తగారుల మీద ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళు మళ్ళీ రావడము, మీ ఇళ్ళకి, మీరు వాళ్ళ ఇళ్ళకి వెళ్ళడము ఇలా చేస్తారు. విందు వినోద కార్యక్రమాలలో మీరు పాల్గొనడం అనేటటువంటిది జరుగుతుంది. ఈ వారంలో మీ భర్త యొక్క పుట్టినరోజు అవనివ్వండి, లేకపోతే వాళ్ళ యొక్క ఏదో ఒక కార్యక్రమాల్లో మళ్ళీ మీరు పాల్గొనడం, బిజీగా ఉండడము, పార్టీలు ఇవన్నీ చేసుకోవడం జరుగుతుంది. అయితే కరోనా సమయం కాబట్టి మీరు కరోనా బాధిన అలాంటి వైరస్ బారిన పడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి జనాలతో మీరు దూరంగా ఉండాలా, ఇలాంటి ఫంక్షన్స్ అన్నీ కూడా జరిపించుకోకుండా చూసుకోవాలి. అలాగే పరిహారాల దగ్గరికి వచ్చేసరికి మిథున రాశి వారికి మనకి కుజుడు అస్సలు బాగుండలేదు. కాబట్టి కుజ జపం చేసుకోండి, కుజ స్తోత్రాలు చదువుకోవాలా. అయితే మనకి ఇక్కడ ధూమావతి హోమం మంత్రం ఉంది కాబట్టి ఆ ధూమావతి అమ్మవారి యొక్క జయంతి మనకి 3వ తేదీన మంగళవారం జరుగుతుంది. కాబట్టి ఆ అమ్మవారికి పసుపు కుంకాలతో మీరు పూజ చేసుకోవడం, ధూమావతి అమ్మవారికి. అలాగే మినపసున్నండలను తయారు చేసి పేదవారందరికీ కూడా మంగళవారం నాడు పంచడం, ఇలాంటివన్నీ చేయాలి. అలాగే నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకి మనం మంగళవారం నాడు మనం ధూమావతి అమ్మవారి పేరు మీదుగా పంచుకోవాలి. ఇక రావి చెట్టు చుట్టూ మంగళవారం నాడు 108 ప్రదక్షిణాలు చేయండి. ఈ విధంగా చేస్తే సరిపోతుంది. శుభమస్తు.